దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడం కోసం ఇండియన్ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో వందే భారత్ సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇటీవలే వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం ప్రారంభించారు. పూర్తి ఏసీ బోగిలతో కూడిన వందే భారత్ రైళ్లలో సేవలు మిగతా రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటాయి. అయితే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటిలో టికెట్ల ధర కూడా ఎక్కువే. అయితే వందే భారత్ చైర్ కార్ల ధరలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. చైనా, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలలోని సెమీ హై స్పీడ్ టికెట్ ధరలతో పోలిస్తే వందే భారత్లో ప్రయాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అని రైల్వే శాఖ మంత్రి చెప్తున్నారు. వందే భారత్ ఏసీ చైర్ కార్లో 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కిలోమీటర్కు సుమారు ₹2.19 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి వస్తుందని అశ్విని వైష్ణవ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలిపారు. చైనా, జపాన్, ఫ్రాన్స్ దేశాల్లో ఇదే తరహా రైళ్లలో ప్రయాణం చేయాలంటే కిలోమీటర్కు ₹7 నుంచి ₹20 వరకు ఖర్చు అవుతుందని వైష్ణవ్ తెలిపారు. ఇక ఈ లెక్కన చూస్తే వందే భారత్ ఛార్జీలు చాలా తక్కువని ఆయన తెలిపారు. వందే భారత్ ఛార్జీలను ఖరారు చేసే ముందు నిర్వహణ ఖర్చులు, అందించే సేవల నాణ్యత మరియు విలువ, ఈ రైళ్లలో అందించే సేవల తీరు, ప్రయాణికులకు అందుబాటు ధరలో ఉండడం, ఇతర ప్రయాణ సాధనాల నుంచి పోటీ, సామాజిక ఆర్థిక స్థితిగతులు తదితర విషయాలను పరిగణలోకి తీసుకున్నామని అశ్విన్ తెలిపారు. ఇక వందే భారత్ టికెట్ ధరలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లలో అందిస్తున్న సేవలతో పోలిస్తే టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ దాదాపు 100% ఉందని రైల్వే మంత్రి తెలిపారు.